నమస్తే, వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. నిన్న నన్ను మిస్ అయిందా లేదా? నార్మల్గా అయితే సండే చేయను, బట్ నిన్న కూడా మిస్ అయింది బికాస్ మా ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ ఉండే. దాని తర్వాత అందుకే ఈ మెహందీ బాగుంది కదా. అండ్ ఇక్కడ చూసిందా శివ, అంత ఇష్టం శివ అంటే. కూర్చున్నా, తిన్నా, పడుకున్నా ఓం నమ శివాయ. సో ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు వచ్చేసి మీకు సీకో ఫ్యాబ్రిక్ మొత్తం కూడా సీకోలో చూపిస్తాను. అంటే సీకో ఉప్పాడ అండ్ సీకో ఇక్కత్. సో నేను ఫస్ట్ కట్టుకున్న శారీ వచ్చేసి మంచి మెరూన్ కాంబినేషన్ అండ్ ఎలిఫెంట్స్ వచ్చేసి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ పైన వైపు మొత్తం ఎలిఫెంట్స్ ఇటువైపు వస్తాయి అనమాట. పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు. చూసిండ్రా, ఇది పళ్ళు సూపర్ రిచ్గా ఉంది. మనకి పట్టు సైజ్లో వచ్చినట్టుగా ఫ్యాబ్రిక్ వచ్చేసి సీకో ఉప్పాడ. సో కింద వైపు అండ్ పైన వైపు వచ్చేసి మనకి కడ్డీ బాడీ చాలా చిన్నగా వస్తుంది, ఒక 1.5 ఇంచ్ మాత్రమే వస్తుంది. అండ్ ఇంకేంటి ఇందులో శారీలో మనకి బ్లౌజ్ ఎట్లా వస్తుందంటే ఇది మొత్తం మెరూన్ కాంబినేషన్ కదా, ఇక్కడ ఎడ్జ్లో మాత్రం పర్పుల్, అసలు డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. సో ఈ పర్పుల్ రావడం వల్ల బ్లౌజ్ కూడా పర్పులే ఉంది. వేసుకుంటే అదైనా వేసుకోవచ్చు, లేదంటే ఈ మధ్య కొన్ని శారీస్కి టీమప్ చేసి బ్లౌజెస్ కూడా చేయించండి, లేదంటే విడిగా బ్లౌజెస్ ఎపిసోడ్ చేయమంటే ఇన్ కేస్ అది కూడా చేద్దాం ఫర్దర్. బట్ నేనేమనుకున్నానంటే ఒక్కొక్కసారి వీలైనప్పుడు శారీ చూపిస్తూ తన బ్లౌజ్ కూడా డిస్క్రిప్షన్లో చెప్తూ అండ్ ఎంత పడుతుంది ఎవ్రీథింగ్ చెప్తే కూడా ఈజీగా ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను వేసుకున్న హాఫ్ వైట్ లాంటిది దీనికి టీమప్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఎప్పుడైనా శారీలో కాంట్రాస్ట్ అనేది చాలా వేరియేషన్ కనిపించకపోతే ఏంటంటే మీరు ఇట్లాంటి బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇట్లాంటి శారీకి ఇట్లాంటి బ్లౌజ్ నేను సజెస్ట్ చేస్తున్నాను. మంచి బడ్జెట్ ఒక 4,000 మీరు పెట్టుకుంటే ఫ్యాబ్రిక్ రా సిల్క్ వర్క్ అండ్ స్టిచ్చింగ్తో పాటు మీకు ఒక 4,000లో వస్తుంది. సో ఇన్ కేస్ అంత వద్దు అన్నా కూడా అది మీరు నాతో డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ మామూలుగా అయితే ఇట్లా బోట్ నెక్ లేకపోతే రౌండ్ నెక్లో ఇట్లా వర్క్ ఇచ్చేసి ఇక్కడ హెవీగా వచ్చింది కావాలంటే తగ్గించుకొని ఇవన్నీ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కూడా చేసిస్తాను. నెక్స్ట్ శారీ చూసే ముందు దీని ప్రైస్ వచ్చేసి 3,900. చాలా యూనిక్ కాంబినేషన్గా ఉన్న ఈ శారీలో ప్యాటర్న్ యూనిక్ యాక్చువల్గా అయితే ఏంటంటే బాక్స్ లాగా వచ్చి మళ్ళీ వెబ్ డిజైన్ ఉంటుంది కదా, ఒక సినిమాలో చూపిస్తారు కదా ఆడవాళ్ళ మైండ్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి వెంకటేష్, ఆల్మోస్ట్ కొంచెం అలాగే ఉంది, గందరగోళంగా ఈ డిజైన్ ఉంది. సో కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాక్సెస్లో వచ్చింది. పైన వైపు చిన్న ఎడ్జ్ లాగా అండ్ ఇదే కలర్స్ కంటిన్యూ అవుతుంది అనమాట, ఆల్మోస్ట్ ఒక 1/2 ఇంచ్లో. అండ్ ఇది వచ్చేసి పళ్ళు, వైబ్రెంట్గా ఉండి పర్పుల్ కలర్లో ఉన్నది పళ్ళు. బ్లౌజ్ ఇందులోదే మనము ఫ్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి సీకో ఉప్పాడ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 5,300. ఈ శారీ ప్రైస్ కానీ డీటెయిల్స్ కానీ చెప్పే ముందు ఏంటంటే నా ముఖ్యమైన తేడా కనిపిస్తుందా, ఈ పార్ట్లో స్వెల్ అయింది కదా. యాక్చువల్ ఏంటంటే మనము మాస్క్ పెట్టుకోవడం వల్ల ఇరిటేషన్ తోటి బాగా రబ్ చేస్తున్నాం, తెలియకుండా నేను రబ్ చేసేసిన. దానివల్ల తీరా చూసుకుంటే 2 డేస్ నుంచి ఎవడో ఒక పంచ్ ఇచ్చినట్టు ఇక్కడ ఈ పార్ట్లో మొత్తం ఇట్లా వాచింది. సో మీకు సిన్సియర్గా చెప్పేది ఏంటంటే ఇలాంటివి ఏం చేయకండి. రబ్ చేసుకునే పని అయితే చాలా సటిల్గా, నేను అన్నిట్లోనే రఫ్గా చేస్తాను కదా, అట్లా మాట్లాడము రబ్ చేయడం కూడా ఒక రేంజ్గా చేస్తాను అనమాట. సో ఈ పాటలో మొత్తం స్వెల్ అయ్యి విపరీతంగా నొప్పి ఉంది. నిన్ననే పెళ్ళి ఉండే, ఇంకా నేను పెళ్ళికి వెళ్తుంటే నా ముక్కు ఎట్లా ఉందనుకుంటున్నారు కానీ పెద్ద వేరియేషన్ తెలియలేదు కదా వాళ్ళకి నేను ఎలా ఉంటానో. ఇన్ కేస్ మీరు కానీ గమనిస్తే అది రీజన్. సో అట్లాంటి ప్రయోగాలు చేయకండి. మాస్క్ పెట్టుకుని దానివల్ల ఏదైనా ఇరిటేషన్ వస్తే కొంచెం మెల్లిగా హ్యాండిల్ చేసి అసలు రబ్ చేయదు, కాన్షియస్ అవ్వకండి. అది మనకి ఇరిటేషన్ అయినా కూడా ఏదన్నా రబ్ చేసి ఉంటే కూడా చాలా నెమ్మదిగా చేసుకోండి, అందుకే చెప్పాల్సి వచ్చింది. సో మెడిసిన్స్ అయితే వేసుకుంటున్నాను, చూద్దాం. సో ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి పింక్ దానికి మనకి ఎడ్జ్లో వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్ వచ్చింది, పైన వైపు అండ్ కింద వైపు ఇక్కడ కడ్డీ బార్డర్ ఒకటి వస్తుంది కాపర్ టైప్లో, అండ్ ఇక్కడ వచ్చేసి పీకాక్స్. ఆ పీకాక్స్లో కూడా మనకు ఒకటి మస్టర్డ్ అండ్ గ్రీన్ లాగా కనిపిస్తుంది. సో వన్స్ మనం ఇట్లా డ్రేప్ చేసుకున్నాక చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు ఇంతవరకు, అండ్ కింద కనిపించే పర్పుల్ వచ్చేసి మనకి బ్లౌజ్. సో 3,600లో బ్యూటిఫుల్ శారీ ఇది. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ అన్ని చూసే కూడా మనకి సీకోలో ఇక్కత్. సో ఫస్ట్ నేను చూపించే శారీ వచ్చేసి బాడీ వైట్ పైన మనకి గ్రే ఇక్కత్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. పైన వైపు అండ్ కింద వైపు మనకి రాయల్ బ్లూలో వచ్చింది అన్నమాట ప్యాటర్న్. సో పైన కూడా పెద్ద బార్డర్, ఆల్మోస్ట్ ఎప్పుడైనా ఇటువైపు పెద్ద బార్డర్ ఇటు చిన్న చూస్తాం కదా, నేను 1కి 2 సార్లు చెక్ చేశాను. పెద్ద బార్డర్ అనేది పై వైపు వచ్చింది బికాస్ పళ్ళు ఇటు వచ్చింది కదా. సో అది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది. కడ్డీ బార్డర్ పైన కింద వచ్చేసి చిన్నగా ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి పళ్ళు 3,800 ప్రైస్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. కొన్ని మంత్స్ కింద మనము సీకో ప్యాటర్న్ అంటే సీకో ఫ్యాబ్రిక్లో నేను ఇక్కత్ చేశాను. సో దాంట్లో కొన్ని మళ్ళీ రీస్టాక్ అయ్యాయి, కొన్ని కొత్తగా వచ్చాయి, ఇవి కొత్తవి. నెక్స్ట్ కొన్ని చూపించేవి వచ్చేసి రీస్టాక్ అయ్యాయి, చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ 3,800. ఈ శారీలో గమనిస్తే మనకి బార్డర్ రెండు వైపులో కూడా ఈక్వల్గా ఉంది, ఆల్మోస్ట్ ఒక 4 to 5 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అబోవ్ అండ్ బిలో. అండ్ కొందరికి బాటిల్ గ్రీన్ కానీ డార్క్ కలర్స్ కానీ శారీస్ చాలా ఇష్టం. అయితే మీరు గమనిస్తే ఇందులో మనకి బాడీ వచ్చేసి గ్రీన్, వెరాస్ ఇక్కడ ప్యారెట్ గ్రీన్ రావడం వల్ల మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు ప్యారెట్ గ్రీన్ వచ్చింది.
ఇది నేను మళ్ళీ వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఇన్ కేస్ మీకు బ్లౌజ్ కూడా డార్క్ కావాలంటే మ్యాండేటరీగా ఇదే వేసుకోవాల్సిన పని లేదు. ఈ బార్డర్ని మీరు ఈ బాటిల్ గ్రీన్ దానికి ఫిక్స్ చేయండి. అప్పుడు ఇక్కడ ఎలాగో డార్క్ కలర్ ఉండడం వల్ల అది కాంప్లిమెంట్ చేస్తుంది, ఆర్ఎల్స్ ఇది కూడా ఫ్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు డార్క్ బ్లౌజ్ కావాలి, ఈ కలర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళకి అడ్వైస్ చెప్తున్నాను. ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి మస్టర్డ్ విత్ రాయల్ బ్లూ. బాడీ మొత్తం కూడా మస్టర్డ్ బ్లూ అలాంగ్ విత్ దట్ మనకి ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్ ఆర్ రస్ట్ కలర్ అని చెప్పొచ్చు. అండ్ మెహందీ గ్రీన్ కనిపిస్తుంది కదా ఇక్కత్ ప్యాటర్న్లో. ఇక్కడ కొంచెం చిన్న బార్డర్ వచ్చేసింది, ఆల్మోస్ట్ ఒక 2.5 ఇంచ్. వెరాస్ ఇక్కడ 4 to 5 ఇంచెస్ ఆఫ్ బార్డర్, దట్టు ట్రయాంగిల్ టైప్ లాగా స్పెసిఫిక్గా తెలుస్తుంది. కలర్స్ కూడా ఉన్నాయి, స్పెసిఫిక్గా కూడా తెలుస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి కాంబినేషన్ ఆఫ్ నేవీ బ్లూ. సో ఇవన్నీ కూడా ప్రైస్ 3800. సో ఇందాక చెప్పాను కదా కొన్ని శారీస్ రీస్టాక్ చేశామని చెప్పి. కొన్ని మంత్స్ కింద చేసిన ఎపిసోడ్లో ఇవే శారీస్ మళ్ళీ రిపీటెడ్గా తెప్పించిన తర్వాత మిగిలినవి. సో అదే ఫ్యాబ్రిక్, అదే టెక్స్చర్, అదే క్వాలిటీ, బట్ స్టిల్ నేను దీంట్లో ఒక 200 తక్కువ చేసి ఇది వచ్చేసి 3600 అండ్ నెక్స్ట్ కూడా తక్కువ చేసే ఇస్తాను. సో ప్రస్తుతానికి ఇది ప్రైస్ వచ్చేసి 3600, వేరాస్ ఇప్పటివరకు మనం చూసిన 3800. ఇది కాంబినేషన్ వచ్చేసి మంచి బ్లూ, పైన మనకి యాంటిక్ ఇట్లా మోటివ్స్ లాగా ప్యాటర్న్ వచ్చింది. పైన వైపు పర్పుల్ కాంబినేషన్, కింద పైన పర్పుల్ కాంబినేషన్. అండ్ వెరాస్ ఇక్కడ మనం పళ్ళు చూస్తే వచ్చేసి పింక్ ఇక్కత్లో వచ్చింది. సో ఉప్పాడ విత్ ఇక్కత్ అని చెప్పొచ్చు. బ్లౌజ్ కాంబినేషన్ ఇన్ పింక్. ఇదే ఫ్లాన్ చేయొచ్చు బికాస్ ఇక్కడ వేరియేషన్ కోసమే మనకి పళ్ళులో ఇది వచ్చింది కదా. సో ఈ బ్లౌజ్ మనం ఫ్లాన్ చేయొచ్చు. సో వీటి ప్రైస్ వచ్చేసి 3600. ఈ శ్రావణ మాసంకి ఇంతకంటే మంచి కాంబినేషన్ ఉంటుందా? పసుపు కుంకుమ. సో పసుపు కుంకుమ కలయికతో ఉన్న ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి మంచి పసుపు కలర్ బాడీ, తర్వాత ఎడ్జ్లో మనకి సటిల్గా, ఎందుకంటే కలనేత వల్ల సటిల్ అయిపోయింది. బట్ వేరాస్ ఇక్కడ మనం పళ్ళులో చూస్తే బ్రైట్ రెడ్. ఇది వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్లో వచ్చింది కదా, ఇందాకటి ఇది 3600కి వస్తాయి. బ్లౌజ్ కూడా ఇదే హ్యాపీగా వేసుకోవచ్చు. కాంబినేషన్ సూపర్ ఉంటుంది. వైట్ అండ్ గ్రే ఈ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ట్రై చేస్తే. సో ఈ విధంగా ఉంది. పైన వైపు అంతా కూడా మనకి బాక్స్ ప్యాటర్న్, ఇక్కడ వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్, కడ్డీ బోర్డర్ కూడా చాలా లైక్ డార్క్ యాంటిక్లోగా ఇట్లా ఉందన్నమాట. సో పళ్ళు వచ్చేసి ఇది ఇక్కత్లో అండ్ బ్లౌజ్ గ్రే. అయితే ఇది లాస్ట్ టైం రీస్టాక్ చేయకముందు స్టార్టింగ్ చెప్పాను కదా, ఫ్యూ మంత్స్ కింద చేసినప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 2600, వేరాస్ ఈరోజు ఇచ్చే ప్రైస్ వచ్చేసి 2400. బికాస్ రీస్టాక్ చేశాము, బట్ అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండి మళ్ళీ రీస్టాక్ చేశాను. దాంట్లో కూడా కొన్ని మిగులుతాయి కదా, సో అదే ప్రైస్కి కూడా ఇవ్వచ్చు, బట్ వద్దు. పీచ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీ మధ్యలో బాడీ వచ్చేసి మనకి పీచ్, ఆరెంజ్ అండ్ బ్రౌన్ కనిపిస్తున్నాయి. అండ్ ఎడ్జ్లో వచ్చేసి బ్రౌన్ విత్ కడ్డీ బోర్డర్. అండ్ పళ్ళు వచ్చేసి ఇది చాక్లెట్ కలర్లో ఇక్కత్ ప్యాటర్న్. దీని బ్లౌజ్ చూద్దాం. సో ఆబ్వియస్లీ బ్లౌజ్ ఫ్లాన్ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి 2400 అండ్ లాస్ట్ శారీ ఆఫ్ ది డే. సో చూసిండ్రు కదా ఎట్లా అనిపించింది ఎపిసోడ్ ఇవాళ. ఇంకోటి ఏంటంటే ఇవాళ చూపించిన ఫ్యాబ్రిక్ వచ్చేసి సీకో. అది చాలా బాడీ ఫ్రెండ్లీగా చాలా బాగుంటుంది, ఏ ఏజ్ గ్రూప్ అయినా సూట్ అవుతుంది. జనరల్గా ఏమనుకుంటారంటే ఈ కాటన్ బై పట్టు అంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది వేరియేషన్ మీరు బ్లౌజ్లో చూపించండి. ఫ్యాబ్రిక్ వైజ్ ఏదైతే బాడీకి ఫ్రెండ్లీగా ఉండి మంచి అట్రాక్టివ్ ఉంటుందో అవన్నీ వాడేసేయండి. సో నచ్చినట్టుగా నాకు వాట్సాప్లో పింక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.